శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు. మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు. అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి ఈ ఏప్రిల్ 2వ తారీఖున 11వ తారీఖు వరకు, అంటే మే 11 వరకు రాశిలోకి కుజగ్రహ ప్రవేశం జరుగుతుంది. అయితే మీనరాశి వారికి ప్రస్తుతం జన్మశని కారణంగా రాశి అందే శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది పెద్దగా వీళ్ళ యొక్క అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళదు. ఆ పరిస్థితి ప్రస్తుతం స్టక్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే రవి ఇంచుమించుగా మనకి మే 14 వరకు కూడా, ఏప్రిల్ 14 వరకు కూడా రవి కూడా ఇదే రాశిలో సంచరిస్తాడు. అంటే ఆల్రెడీ శని రవి రెండు శత్రుగ్రహాలు మీనరాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి అనారోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే ఈ గౌరవానికి సంబంధించింది, తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఈ కుటుంబ రిలేషన్స్, బంధుత్వాలు, బాంధవ్యాలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతుంటాయి. జాతకుడికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. జరగవలసిన పనులు వాటికి అవే జరిగిపోతుంటాయి. జాతకుని యొక్క నిర్ణయం తీసుకోకుండానే ఇతని గురించి మిగతా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది పలానా ఉద్యోగం చేయాలి, ఏదైనా పలానా అమ్మాయికి పెళ్లి చేద్దాం, లేదంటే పలానా దిక్కున వీటిని కూర్చోబెడదాం, ఈ విధంగా నిర్ణయించుకొని మిగతా కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఒక కీలు బొమ్మగాను ఆట బొమ్మగానో భావించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం కూడా ప్రవేశిస్తున్నాడు అక్కడికి. కుజుడు ఒక విధంగా ఏంటంటే ఒక పనిష్మెంట్ గ్రహం లాంటి వాడు. ఎక్కడ ఇబ్బంది ఉంది, ఏ చర్య తీసుకోవాలన్న విషయంలో ఈ కుజుడు ఉంటాడనమాట. అంటే కుజుడు ఏదన్నా ఒక భావంలో సడన్గా ఏదో భావనలో లగ్నాన్ని చూస్తున్నాడు, ఏదో ఒక ఆపరేషన్ జరగడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ జరుగుతుంది. ఈ కుజుడు ఎప్పుడైతే మీనరాశిలో ప్రవేశించాడో జాతకుడికి ఒక విధంగా పౌరుషం మొదలవుతూ ఉంటుంది. తనను తాను సంస్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, తనను తాను రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కుజుడు ఎప్పుడైతే రాశిలో ప్రవేశించాడో, మీనరాశిలోకి వచ్చాడో, ఈ మీనరాశి వారికి ఒక విధమైనటువంటి పౌరుషం స్టార్ట్ అవుతూ ఉంటుంది. తనను తాను నిరూపించుకోవాలని, తనను తాను రుజువు చేసుకోవాలనే ప్రయత్నంలో అప్పటిదాకా ఖాళీగా ఏ పని చేయకుండా ఉన్నవాడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుందామని ప్రయత్నం మొదలవుతుంది. ధనం సంపాదించే మార్గాల్ని అన్వేషిస్తాడు. తనకు రావాల్సింది ఏమన్నా ఉంటే దానికోసం పోరాడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి
మరి మీరు కంపల్సరిగా మీ యొక్క దైనందిన జీవితంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, బద్ధకం నుంచి బయటపడి మళ్ళీ మీరు రుజువు చేసుకునే విధంగా ఏదో ఒక పని చేయడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని మీరు పోషించుకునే ప్రయత్నంలో చాలా సక్సెస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్ పెట్టవలసి ఉంటుంది. ఏమాత్రం మీరు అశ్రద్ధ చేసినా చాలా వరకు ఈ సంవత్సరంలో విద్యాభంగం జరిగే అవకాశం ఉన్నది. అందువలన ఎవరైతే ఉన్నత విద్య కొరకు ఆశిస్తున్నారో, మంచి మంచి కాలేజీల్లో మెడికల్ సీట్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఐఐటి అవ్వచ్చు, అటువంటి వాటిలోకి వెళ్దామని కలలు కంటున్నారో అటువంటి వారికి ఎక్కువ శాతం నిరాశపరిచే అవకాశం ఉన్నది. అందువలన ఏంటంటే ఈ సంవత్సరం మీరు కాకపోయినా కంప్లీట్గా మరొక ఛాన్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యి రాయడం అన్నది చాలా మంచిది. అందువలన ఏంటంటే ఇప్పటికైనా కొద్దిగా ఇంకా బెటర్గా మీరు కష్టపడితే ఇంకా బెటర్ ఫలితం రావచ్చు. కానీ మొత్తం మీద విద్యార్థులకు మాత్రం ఈ సమయంలో నిరాశ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. బట్ కృషి చేస్తే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి క్రమశిక్షణతో చదువుతో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ మీద, ఈ యోగా, మెడిటేషన్, ధ్యానం మీద దృష్టి పెట్టి మిగతా విషయాల మీద శ్రద్ధ పెట్టకుండా మిగతా విషయాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ని వాటిని పట్టుకొని చక్కగా ట్రై చేస్తే మాత్రం ఎక్కువ శాతం సక్సెస్ రావడం జరుగుతుంది. కానీ ఎక్కువ కష్టపడడం అన్నది ఇందులో కామన్గా చేస్తే అనుకున్న డెస్టినేషన్ చేరుతారు. బట్ ఏదైనా కొంత సంఘర్షణ, మానసిక అశాంతి ఈ మీనరాశి వారికి తప్పకపోవచ్చు. ఏదో ఒక దైవాన్ని ఆశ్రయించి మీ యొక్క దైవబలాన్ని పెంచుకుంటే మంచిది. సాధారణంగా మీనరాశి వారు కలలు కంటారు కానీ దాన్ని తగ్గట్టుగా కృషి చేయరు. జీవితంలో అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు ఈ రాశి వారికి. అందువల్ల మీరు కంప్లీట్గా ఈ సమయంలో దైవం మీద పూర్తి భారం వేసి వీలైతే రోజు విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా లాంటివి నిరంతరం పారాయణ చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనవండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి రెండు గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం ఒక వారం అనేది చేసినందుకు మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా
మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన. దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల, దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చేయాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.